హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2,500 రూపాయలను జమ చేయడానికి సమయం అయితే వచ్చింది. ఇక ఈ తేదీ నుంచి అధికారులు అయితే సర్వేకి వస్తారు. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు ఏ పత్రాలు ఇవ్వాలి, ఇక మహిళలు ఏం చేయాలి, ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఆ మహిళలు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు తెలియజేస్తాను. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు అంటే కొత్తగా ఇప్పుడైతే ఆసరా పింఛన్లు ఇస్తున్నారు, పాత పింఛన్లు. ఇక కొత్తగా చేయూత పింఛన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా గతంలో ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,016 రూపాయలు కాకుండా 4,000 రూపాయలు, ఇక 4,016 రూపాయలు కాకుండా 6,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ కొత్త పింఛన్ల కోసం కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఎప్పటి నుంచి కొత్త పింఛన్లు ఇస్తారు, అంతేకాకుండా మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఇంకా దరఖాస్తు చేసుకుని వారు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలని కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి, అంటే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అలాగే తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా చేతి గుర్తుతో, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది, మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మాలాంటి వికలాంగులకు ఏదైనా కూడా మీరు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అనేది చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అనేది మీరు చేయొచ్చు అనమాట. ఇప్పటికే కొంతమంది అయితే చేయడం జరిగింది, మరికొంతమంది హెల్ప్ చేస్తారని నమ్ముచున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మాలాంటి వారికి అయితే హెల్ప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా మేము 2,500 రూపాయలను అయితే ఇస్తాము. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా ప్రతి నెల కూడా 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక 2,500 రూపాయలను ఇప్పటికే జమ చేయాల్సి ఉన్నా కూడా మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, అంటే ఎంపీ ఎన్నికలు రావడం, ఇక ఈ నెల 13 అంటే సోమవారం రోజున ఎన్నికలు జరుగుతాయి. ఓట్లు అయితే వేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఓట్లు రావడం వల్ల ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడం వల్ల మనకు అవకాశం అయితే లేదనమాట. ఇక జూన్ 4వ తారీఖు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఇక జూన్ 5, 6 తారీఖుల్లో అయితే మనకు కొత్త పథకాల అమలుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇక 2,500 రూపాయలకు సంబంధించి కూడా మనకు జూన్ నెలలోనే మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా 2,500 రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి 2,500 రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అధికారులు అయితే సర్వేకి వస్తారు. అధికారులు కనుక సర్వేకి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా ఆశా లేదా అంగన్వాడీ కార్యకర్తలు ఏదైతే గ్యాస్ సిలిండర్ల కోసం మనకు సర్వేకి వచ్చారో అదే విధంగా మనకు సర్వేకి రావడం జరుగుతుంది. ఇక ఈ సర్వేకి వచ్చినప్పుడు మీరంతా కూడా తప్పకుండా బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి ఖచ్చితంగా ఈ 3 పత్రాలు కూడా మీరు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి మహిళ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇలా లింక్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల డబ్బులు అనేది తొందరగా మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా మీరు యాదించుకొని తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ కూడా చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోండి. జూన్ 14 వరకు అప్డేషన్కి అయితే టైం ఉంది. మీరు కనుక ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు కనుక అయింటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు ఉచితంగా ఇది చేసుకోండి, అంటే అప్డేట్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది. ఇక ఈ నెల ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది. ఇక జూన్ 4 తర్వాత ఎవరు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చి ఎంతమంది ఎంపీలు గెలిచారనే రిజల్ట్స్ అయితే వస్తాయి. తర్వాత నుంచి జూన్ నెలలో అయితే మనకి 2,500 రూపాయల పథకం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తారు. అప్పటి వరకు కూడా మహిళలందరూ కూడా ఇవన్నీ కూడా రెడీగా చేసుకుని పెట్టుకుని ఉండండి. మీకు వచ్చే నెల 5, 6 తారీఖుల్లో సర్వేకి కూడా రావడం జరుగుతుంది. అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ వివరాలని కూడా అందిస్తే వారు మీకు ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా నిర్ణయించి మీకు ప్రతి నెల కూడా
2500 రూపాయలనైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2500 రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇక చేయూత పింఛన్లు అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో సీఎం కేసీఆర్ గారు, మాజీ సీఎం కేసీఆర్ గారు మనకు ఆసరా పింఛన్లు అయితే ఇచ్చేవారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా 2016 రూపాయలనైతే ఇచ్చేవారు ప్రతి నెల కూడా. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 4016 రూపాయలనైతే ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ నుంచి మన తెలంగాణలో. ఇక తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ఆసరా పింఛన్లు, చేయూత పింఛన్లు అయితే చేస్తాం. ఈ చేయూత పింఛన్ల కింద ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డులు అయితే ఇస్తాం. ఈ గుర్తింపు కార్డులు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రతి నెల కూడా 4000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా 6000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తామన్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2000 రూపాయలను కాస్త 4000 రూపాయలు, ఇక 4000 రూపాయలను కాస్త 6000 రూపాయలు అయితే చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ చేయూత పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక చాలామంది రేషన్ కార్డు లేక అప్లై చేసుకోలేక కూడా పోయారు. ఇక రేషన్ కార్డు లేని వారికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ప్రస్తుతానికైతే మీరు దరఖాస్తు చేసుకోండి, అలాగే మనకు రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోండి. ఇక రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు కనుక ఈ రేషన్ కార్డు అనేది మీరు తెచ్చిస్తే మీకు ఈ పింఛన్ అయితే అందించడం జరుగుతుందని కూడా గతంలోనే చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా మనకి చేయూత పింఛన్ల కింద డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. కొత్త పింఛన్లు కూడా మనకు జూన్ నెల నుంచి కూడా ఇవ్వబోతున్నారు. ఇక జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి 5, 6 తారీఖుల నుంచి కూడా మనకు ఈ చేయూత పింఛన్ల కింద గుర్తింపు కార్డులు అనేది పంపిణీ చేసి ఎంతమంది అర్హులు, ఎంత పెన్షన్లకు డబ్బులు ఖర్చు అవుతుంది అనే వివరాలన్నీ కూడా సేకరించుకొని మనకు చేయూత పింఛన్ల కింద ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఈ చేయూత పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. తర్వాత మీరు రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు తప్పకుండా ఈ చేయూత పింఛన్లు మీకు అందడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి. జూన్ నెల నుంచి కొత్త చేయూత పింఛన్ల కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, హెచ్ఐవి బాధితులు, హిజ్రాలు వీళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే 4000 రూపాయలు అయితే ఇస్తుంది. ఇక వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 6000 రూపాయల పెన్షన్ అనేది అందిస్తుంది అనమాట. అలాగే తెలంగాణ మహిళలు కూడా మనకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తారు కాబట్టి వారు కూడా ఈ వివరాలను కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. మరొక 20 రోజుల్లో మనకు పథకాల పండుగ అనేది కొనసాగబోతుంది. అనేక పథకాల ద్వారా మహిళలకు లబ్ధి అయితే చేకూరబోతోంది. ఇది మనకు ఆసరా పింఛన్లు అంటే చేయూత పింఛన్లు మరియు మహిళలకు ప్రతి నెల కూడా 2500 రూపాయలకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను సపోర్ట్ చేయండి.